చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా? ఇదే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ఎవరి గురించి చనిపోయారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి. అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అది ఏం చేశారు? కందుకూరులో 3 చనిపోయారు, ఇంకొక చోట 8 మంది చనిపోయారు. చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంపేడ్ జరిగిన కార్యక్రమం. మరి మొన్న తిరుపతిలో మరి 7 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆయన చెప్పి